నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈ నాయకుల నుంచి ఎవరికి తెలియ అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పాలి. మా ఆర్టీ వల్ల, మా సిఓ గారి వల్ల, దేని వల్ల మాకు అవకాశం వచ్చింది నిలబెట్టుకున్నాం. మా పిఓ గారు ఎస్పెషల్లీ వాళ్ళ లెటర్స్ కూడా కాన్సల్టేషన్ చేసి మెయిన్ టీచర్ కూడా మా దగ్గర చూసి ఆర్టీ పరిస్థితి దగ్గర చూడాలి. మేడం మీరు కూడా చేసిన వర్క్ని 6 కలర్ని 54 కలర్లో మిక్స్ చేసి పెయింటింగ్ వేసి 17వ శతాబ్దంలో ఉన్న డిజైన్ని చీర మీద వేసి దాని మీద పువ్వుని నేను మ్యాచింగ్, ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు ఏంటంటే మొత్తం గాజులు కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఇవన్నీ అది కాన్సెప్ట్ వాళ్ళకంతా. సో దాంట్లో వాచ్లో పెయింటింగ్ వేస్తే 600 బొమ్మలు ఒక ఎత్తు, వాచ్ పెయింటింగే ఒక ఎత్తు. ఆల్రెడీ వేసి పెట్టకని పిల్లల కింద పడేశారు. అసలే పండిపోయేలాగా వేస్తే అది వదిలేద్దాం అనుకున్నా, అయినా కూడా అక్కడ ఆర్ట్ మెచ్చుకున్నప్పుడు ఆ ఓపిక, ఆ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్. బట్ నేను 6-7 ఇయర్స్ చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత భయపడుతూ వెళ్ళాను అక్కడికి మాత్రం. కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. అంటే మాడమోడకి 27 ఇయర్స్కి వచ్చింది బొంబాయి వెళ్ళడానికి అవకాశం. బట్ నాకు 21 ఇయర్స్కి వచ్చింది అక్కడికి వెళ్ళడం, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం. అంటే నేను ఒప్పుకోను. నీకు 21 ఇయర్స్కి వచ్చింది అంటే తను ఆ వేలో థింక్ చేయలేదు. నేర్చుంటే ఎప్పుడో అయిపోయింది. మేము కూడా అంతే. మేము ఉంటే ఏదో హాబీగా తీసుకుని అలా అందరికీ చెప్పాలి, అందరూ మా వల్ల కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అనే దృష్టిలోనే ఉన్నాం, కానీ సెల్ఫ్గా ఆలోచించుకోలేదు. ఇప్పుడు తను ఏంటంటే వెళ్ళు నువ్వు, నేను వెళ్ళలేదు అంటే భయం మేడం. భయం మనకున్నది మనకుంది, భయపడకూడదు. అంటే నేను చాలా సబ్జెక్టు గ్యాప్ తీసుకున్నా, అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవ్వడం కానీ ఇక్కడే ఉండి కూడా అలా అనుకోకూడదు. అలా కాంపిటేటివ్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనే మనం వెళ్ళగలం. బట్ అయితే ఇక్కడ నుంచి ఉన్న మెయిన్ ఇద్దరు హైదరాబాద్ టీచర్లు ఏంటి మొత్తం అందరూ కలిసిన హెడ్ ఇద్దరు అసలు ఈ మేడం చాలా సపోర్ట్ చేయడం వల్ల వెళ్ళారు. కానీ ప్రైజ్ తీసుకుందా అర్థమైంది, మైనస్ నాలోనే ఉంది, నేనే నన్ను నమ్మట్లేదు అని. కానీ అంటే స్కోప్ చాలా ఉంది అనేది మీ అందరికీ చెప్పేది. మీరు కూడా మీ ఎస్ఎల్ఎఫ్ నుంచి ఒక్కళ్ళే తీసుకురావడానికి ట్రై చేయండి. అది కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నోడు తీసుకురండి, అందరినీ వచ్చు. ఒక్కళ్ళు చాలు. ఆ ఒక్కళ్ళు ఆ ఎస్ఎల్ఎఫ్లో తర్వాత బొటిక్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఊరికే పొలం మనకి వచ్చేసే అవకాశం ఇవ్వకండి. ఇది అందరూ చేయలేరు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న తీసుకురండి. కానీ కొంతమంది మాత్రం వికలాంగుల గ్రూపుల్లో కూడా మనకు ఉన్నాయి. మనం కూడా వాళ్ళ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళైతే ఇంట్లో ఉండి చేయగలిగితే వాళ్ళు చీర మీద పెయింటింగ్ చేసుకున్నా కూడా చాలా డబ్బులు వస్తాయి. మన ఎస్ఎస్జీ గురించి కాకుండా ఖచ్చితంగా మీరు వాళ్ళ విద్యార్థుల గ్రూప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కాబట్టి చాలా బాగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఆర్జన మీద పెయింటింగ్ మొత్తం అది కూడా పెయింట్ చేతితో యాక్చువల్ విషయం ఏంటంటే మన ఎంపీ గారు అట్లాంటి వాటితోనే ఆ చీర మా చీర ఒకసారి దాని మీద పెయింటింగ్. ఇప్పుడు ఇదివరకు డిజైన్స్ చూపిస్తే కాదు, నెట్లో వాళ్ళే చూసి ఇచ్చారు కదా. కొన్నిసార్లు ఈజీ సెలెక్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఆ పెయింటింగ్ ఏంటంటే పెయింటింగ్ ఆ బొమ్మలు వేయించుకోవాలి. కొన్నిసార్లు మాత్రం చాలా టఫ్గా
యాక్చువల్లీ ఒక ఎగ్జిబిషన్లో ఈవిడ చీరను చూసి నేను సెలెక్ట్ చేశాను ట్రైనింగ్కి. అమ్మా నాన్న వేసుకుంటే వాళ్ళకు కూడా వేపిస్తున్నారు, సేమ్ ఫ్యామిలీ లాగా వేసుకుంటున్నారు. ఫంక్షన్స్లో తోటి కోడలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఒక టీచర్ ఒక్క ఫ్యామిలీకి వేయాలి, మళ్ళీ కలవు. ఒక టీచర్ వేస్తే ఒకలాగే ఉంటుంది, ఎవరు బ్రష్ ఎవరితో కలవదు. మేడం ఒకటి చెప్పారు కదా, చెయ్యి మారితే బొమ్మ మారిపోతుంది. ఇది కోటును కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. పెయింటింగ్, ఈ పెయింటింగ్ మీదే మనకి మళ్ళీ మగ్గం వర్క్ ఇవన్నీ చేయడం వల్ల చాలా కాస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. మీకు బయట చూస్తే హ్యాండ్ పెయింటింగ్ దొరకదు, డిజిటల్ పెయింటింగ్ వస్తుంది, కంప్యూటర్ మీద చేసేసేది వస్తుంది, కానీ హ్యాండ్ పెయింటింగ్ రాదు. అంటే దీన్ని ఎందుకు చూపిస్తున్నామంటే ఆర్ట్కి అంత డిమాండ్ ఉంది, బొటిక్స్ వాళ్ళకి చేసేవాళ్ళు లేరు. ఒకసారి చూడండి, పట్టు చీర ఉంది కదా, పట్టు చీర బోర్డర్ని హైలైట్ చేస్తూ ఇప్పుడు బాగా గ్యాప్ బార్డర్ చీరలు మీరు విన్నారా? అంటే పైన చిన్న అంచులా వచ్చి మధ్యలో వదులుతున్నారు. ఆ గ్యాప్ బార్డర్ శారీస్ అంటే అవే. అంటే దాంట్లో ఆర్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఆర్ట్లు మాత్రం మీటర్ లెక్క కౌంట్ చేసి తీసుకుంటారు. ఎందుకంటే దాని అమ్మాయి చెప్పింది తంజావూరు చాలా ఎత్తుగా ఉంటుందని చెప్పరా. సో పెయింటింగ్ అండ్ 3D కోన్ నిజంగా ఆ వర్క్ చేస్తే ఒక 2-3 days చేతులు పనిచేయవు. ఇవి పనిచేయవు అసలు. క్లే వర్క్ చేస్తే ఒక 1 or 2 hours ఐస్ గడ్డలు మేము చేతిలో పట్టుకోవాలి, అంత హీట్ ప్రొడ్యూస్ అయిపోతాయి. సో అంత వచ్చి ఫ్రీ హ్యాండ్ పెయింట్ అంటే డిజైనింగ్ జస్ట్ ఓన్లీ ఫార్మాలిటీ కోసం ఉంటుంది. అక్కడ చూడండి, ఉంటే ఒక ఆడ నేర్చుకుంటే మీరు చీర వేసేయచ్చు. ఎందుకంటే బొమ్మ మాత్రమే ఉంటుంది. అండ్ అది డిఫరెంట్ మార్చుకోవడం అంటే ఇది వాళ్ళ ఇష్టం, అది వదిలేస్తారు. ఇవన్నీ కూడా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్, భారతదేశ హస్తకళలు చూపించారు. ఒక శారీస్ ఒకసారి శారీ పెయింటింగ్ చూడండి. ఒకసారి శారీ పెయింటింగ్ చూడండి. ఈ శారీ ఆవిడ వేసిన గ్రీన్ కలర్ శారీ ఆవిడ వేసుకున్న బయట 2000. ఎందుకంటే హ్యాండీక్రాఫ్ట్ అంత మంచి డిమాండ్ ఉంది. మేము చాలా మంది ఎగ్జిబిషన్స్ లో చూసే ఉంటారు. ఇప్పుడైతే కట్టడం మొదలు కూడా ఇక్కడికి సంబంధించి. సో బ్రష్ బట్టి ఒక్కొక్క టీచర్స్ గ్రేడ్ ఉంటుంది. వీళ్ళతో బాగా చేస్తారు, కొంతమంది క్రాఫ్ట్ బాగా చేస్తారు. ఒకసారి చూపించండి. ఒకసారి చూడు, ఈ ఫోటో ఫ్రేమ్ ఇట్లా కడితే ఒకలా, ఈ ఫోటో ఫ్రేమ్ ఇట్లా కడితే ఒకలా. అంటే టీచర్స్ చేసిన సబ్మిషన్స్ కూడా డిఫరెంట్ గా చేస్తారు. ఇది ఎవరి టాలెంట్ వాళ్ళు. ఎందుకంటే ఇదే ఆర్ట్ ఒకేసారి సెషన్ లో 30 members నేర్చుకున్నా, 30 members బొమ్మలు ఒకేలా ఉన్నా, ప్రెజెంటేషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. వాళ్ళు సీనియర్ అనేది ఉండదు, ప్రాక్టీస్ అది మీకు యూస్ అవుతుంది. నెక్స్ట్ మధుబని మీకు తెలుసా రామదేవి ఆదర్శంతో ఆ ఊరంతా అంటారు కదా. ఈ వర్క్ బట్టి ఈ హ్యాండ్ బట్టే సెలెక్షన్స్ జరిగింది. ముందుకెళ్ళేది ఉండదు. మన వర్క్ని బట్టి, మన క్రియేషన్ బట్టి, మన క్రియేషన్ బట్టే మన ఆ తర్వాత ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనగానే మీరు వాళ్ళు ఎదుర్కొన్న మంచి కనపడకపోయినా వాళ్ళు ఎంతో రికగ్నైజ్ చేసినారు. లాగా తెలియాలి. ఇప్పుడు మేము హైదరాబాద్లో నేను 30 years నుంచి ఉన్నానంటే నాకన్నా ఒక 1.5 years ముందర జాయిన్ అయింది ఒక టీచర్. ఆవిడ వర్క్ చూపించిన ఇలా పెట్టి ఇప్పుడు మీనాది అలా తెలుస్తుంది. తన వర్క్స్ నేను అయితేనే ఎక్కడ మీరు పెట్టినా ఇది మీనా అని తెలుస్తుంది. అలా ఉండాలి. అంతా మీరు కష్టపడ్డారా అంటే మీరు కష్టపడారు, కష్టం అవ్వదు. ఇష్టపడి చేసేది ఎప్పుడైనా కష్టం అనిపించదు, ఇష్టపడి కష్టపడదు అంతే. అలా ఉన్నప్పుడు మీరు ఎదుగుతుంది. కాబట్టి ఏది చేసినా మన కోసమే. ఆ ఇంట్రెస్ట్ని చంపుకోకుండా దాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని కంపెనీ వాళ్ళు మీకు ఏ క్లాసెస్ కావాలన్నా ఫ్రీగానే చెప్తారు.
ఇలా సెలక్షన్స్లో బొంబే పంపిస్తారు. వాళ్ళు సిలబస్ అంటే వాళ్ళు ఓన్లీ కరోనా టైంలో స్టార్ట్ చేస్తారు ఆఫ్లైన్, చాలా అవ్వలేదు. అంచేత ఆఫ్లైనే ఎప్పుడు పెట్టరు. అది మీరు చూసిన దానికి విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ స్ట్రోక్ వేస్తున్నప్పుడు మీరు చూస్తే దాని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అంచేత ఇయర్లీ ఒకసారి మీకు మళ్ళీ సిలబస్ మార్చుకుంటుంది. మీరు అంతా జస్ట్ మీరు మెటీరియల్ మాత్రం మీరు మీకు ట్రైనింగ్ మీకు 10 రోజులు 3 రోజులు మీకు మాట ఇస్తారు. 3 రోజులు కానీ 5 days కానీ ఇస్తారు. సో మీకు ఎంత చేసే వరకు అంత అభివృద్ధిలోకి వస్తారు. మార్కెటింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అలా ఆయిల్ అంటించిన ట్యాంక్యూర్ పెయింటింగ్లో అదే గుర్తునే ట్యాంక్యూర్ స్కెచ్ వేసి దానిలాగా వేస్తే పెయింటింగ్ 2000. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మనకి ఇండియన్ స్పెషల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ ఆర్ట్స్లో ఇది పిచ్వాయ్ పెయింటింగ్, ఇది తంజావూర్ స్టైల్ పెయింటింగ్. మీరు తంజావూర్ పెయింటింగ్ అని డైరెక్ట్గా ఎప్పుడు ఎక్కడ చెప్పడానికి వీల్లేదు. బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ మక్ వర్క్ అండ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఫాయిల్, గోల్డ్ ఫాయిల్. సో తంజావూర్ స్టైల్ పెయింటింగ్, ఇమిటేషన్ తంజావూర్, అది లేకపోతే రెప్లికా ఆఫ్ తంజావూర్. రెప్లికా అంటే డూప్లికేట్. రియల్ ఏంటంటే రియల్ గోల్డ్ పేపరు, లోపల మక్కు, చింత గుజ్జు అంటే ఒరిజినల్ ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్. భారతదేశ హస్తకళలు 2000-3000 సంవత్సరాల క్రితం ఒరిజినాలిటీ నేర్చుకుంటాం. దాన్ని మేము మిస్టేక్ చెయ్యము. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు దాన్ని మేము మార్చుకుంటాం బికాస్ బిజినెస్ కోసం. అందుకని మేము ఆర్ట్ వేసేవాళ్ళు ఎవరైనా సరే, మా టీచర్స్ అండ్ ఎవరైనా సరే ఒరిజినల్ని డిస్టర్బ్ చేయరు. రెప్లికా అంటే డూప్లికేట్ని మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అంటే బట్టల మీద ఫ్యాషన్ స్టార్ట్ అవుతుంది. 25,000 ఒక బ్లౌజ్కి వేస్తే వాళ్ళకి అసలు మడత పెట్టడానికి ఉండదు, వాష్ చేయడానికి ఉండదు. అంటే మెయిన్ వాడతారు చాలామంది. కానీ అది అందరికి వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మేము 10,000లోనే తీసుకొస్తాం. సో దానికి అయ్యే ఛార్జ్ మాత్రం 2000-3000. బట్ చాలా లాట్ ఆఫ్ బిజినెస్ ఉంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో. సో అందులో శారీస్లో వేస్తే మనం ఓన్గా చేసుకోవచ్చు, ఆన్లైన్ బిజినెస్. అండ్ మనం సారోలతో కూడా మనం మాట్లాడిందంటే బొటిక్స్ వాళ్ళు చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. అండ్ బొటిక్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెడితే వాళ్ళకి ఈ కాంబినేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తే చాలా బాగా యూస్ అవుతాయండి. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఒకసారి అక్కడ చూడండి. సార్ చేతిలో ఉంది, బ్లౌజెస్కి వేస్తున్నారు. తమిళియన్స్ అయితే హై నెక్ యూస్ చేసి ఒక్క బ్లౌజ్కి అలా వేస్తే 2500. బట్ ఆ అమ్మాయి చేసింది, దాని గురించి తను ఒక్కసారి చెప్తుంది, తను చేసింది కాబట్టి. ఈ తాంజూర్ ఆర్ట్స్కి వచ్చేసి చాలా డిమాండ్ ఉందండి. ఎంత విజయవాడలో వచ్చేసి మనకి ఇంత క్రియేటివిటీ, ఇంత నైపుణ్యత పెడితే గనక మీకు 5,000 ఖచ్చితంగా ఇస్తున్నారండి. మీరు డిమాండ్ చేయొచ్చు, మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు. మీ దగ్గర ఎక్కువ అండి అంటే మీరు చాలా ధైర్యంగా చెప్పవచ్చు. ఇంత నైపుణ్యత ఉంటే మీరు ఎక్కడన్నా సరే మనం డిమాండ్ చేయొచ్చు. మనం ఎవరిని ఎక్కువ దోచుకోవటం కాదండి. కళ ఉంటే వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తారు. అసలు నాకు బ్రష్ పట్టుకోవటం రాదండి, ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు దయచేసి చెప్తున్నా, మీ ఎదురుగా నిలబడ్డ ఈ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ మీ, నాది ప్రీవియస్లీ కార్పొరేట్ జాబ్ అండి. కానీ దీని మీద ఉన్న కేవలం ఒక ఇష్టంతో మాత్రమే దీనిలోకి వచ్చాను. ఇక్కడ నిలబడ్డ అందరూ కూడా ఇప్పుడు మేము మీకు ఏదైతే ఉచితంగా ఇస్తామంటున్నామో అదే 10 రోజుల శిక్షణలో పాల్గొని ఆ 10 రోజుల్లో తయారు చేసినటువంటివి ఇవన్నీ. మేము సంవత్సరాల నుంచి లేమండి. కేవలం మేము మీకు ఇప్పుడు అందించబోతున్న 10 రోజుల శిక్షణలో భాగంగా మాత్రమే మేము ఇవన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తాంజావూర్ పెయింటింగ్ ఉందండి, ఇది కేవలం పెయింటింగ్ కాదు, మన సౌత్ ఇండియన్ స్టేట్ అయినటువంటి తమిళనాడులో దీని పుట్టుకండి. ఈ పుట్టుక వెనకాల కారణం ఏంటి అని అంటే, మిగతా పెయింటింగ్లు అన్నీ ఎక్కడా కూడా మీరు చేతితో స్పర్శ చేసినట్లయితే ఇలా ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంబోజింగ్నెస్, అంటే పైకి తెలుస్తుంది, దానిలో ఒక 3 డైమెన్షన్ అనేది ఉంటుంది. ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది కాకుండా ఎంత లోతుంది, 3వ డైమెన్షన్ని చేరుస్తుంది. ఈ పెయింటింగ్కి ప్రపంచ నలుమూలల్లో చాలా చాలా డిమాండ్ ఉందండి. ఇదొకటనే కాదండి, ఏది తీసుకున్నా సరే. ఒక్క నిమిషం, ఇలా చూడండి, అతి చిన్న ముఖాలు, నా బొటన వేలంత
మన బొటన వేలుకుండే గోరంత ఫేస్లో అంత చిన్న డీటెయిలింగ్ తీసుకురాడు ఏది కష్టం కాదండి. మిమ్మల్ని ముందుకు నడపడానికి చాలా 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 ఎక్విప్డ్గా ఉన్నటువంటి రెడీగా ఉన్నారు. దయచేసి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఏది చిన్నది కాదండి, నదిలో దిగితేనే ఈత తెలుస్తుంది. బాధ్యతలతో కూడుకున్న ఆడవాళ్ళు ఈరోజు ఇన్ని మెట్లెక్కి ఇక్కడ దాకా వచ్చారు అని అంటే చాలా చాలా గొప్ప విషయం, మీ అందరి గురించి అభినందనీయమైన విషయం. కానీ మనకు కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు కోసమే మీలో ఇంతమంది ఇంత బయటకు వచ్చారనే విషయం మీ మనసాక్షికి తెలుసండి. ఆ గుర్తింపుకి కేవలం గుర్తింపో పేరో చప్పట్లో మాత్రమే కాదండి మీకు కావాల్సింది. మీ గుర్తింపు ఇంకా కొనసాగాలి మీలో. మా పాప జస్ట్ నాకు మొన్న నేను ఎప్పుడు డైలీ రెయ్యంలో కూడా మీకు మామూలుగా రాత్రి తెల్లారి 5 గంటలకి 4 గంటలకి పెడుతూ ఉంటా. నైట్ 9కి మనం క్లోజ్ చేసి పక్కన పడేసేసి మీరు పడుకోండి నాన్న, గమ్ము పడుకోండి, చాటింగ్ అనేది నైట్ 9 తర్వాత అసలు నేను చేయబాకండి, అసలు ఫోనే చూడొద్దు, మరీ చీకట్లో అసలు ఫోన్ చూడకూడదండి. మీరు ముందే చెప్తున్నా, నేను చీకట్లో ఫోన్ అసలు చూడకూడదు. ఆ రేస్ వల్ల మాత్రం డెఫినెట్ గా మనకి నిద్ర రాదు. కాబట్టి కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ బొటిక్ వీళ్ళు ఇచ్చేటువంటి నిజంగా చాలా మంచి సలహాలు ఇచ్చారు. వీళ్ళు మధ్యాహ్నం కూడా వస్తారు. ఆ నేమ్స్ అన్నింటినీ కూడా నోట్ చేసి పెట్టుకొని మీ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఉచితం. ఆ టీచర్ కూడా మీరేం ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి ఈ ప్లేసుల్లోనే మనము ట్రైనింగ్ పీరియడ్ కూడా తీసుకుంటాం. కమిషనర్ గారిని అడిగి ఇలాంటి ప్లేసుల్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఆన్లైన్ లో చేసేటువంటి ట్రైనింగ్ కాదండి, ఆఫ్లైన్ లో బాగా చేయించారు. అది ఏమా ఆమెను మేకప్ వేసి ఆ మేకప్ తీసుకొని వస్తే అవతార్ సినిమాలో ఉన్న హీరోయిన్ కంటే కూడా ఈమె టాప్ గా కనిపించింది. లేదమ్మా, చూసారా లేదా? మా ఒక్క నిమిషం ఈ వీళ్ళు కాదమ్మా. మన ఇక్కడ ఆంధ్రాలో వేసే అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తున్నారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కేరళలో ఒక అబ్బాయిని చూపిస్తారు. అవి కాదు నేను చెప్పేది. మనకి ఉండేటువంటి అమెరికాలో అసలు ఎంత అంటే అసలు ఆమెను చూస్తే అసలు మనం ఆవిడ దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఆమెను తీసుకొని వచ్చి ఆ మేకప్ అన్న ఏం చేశాడంటే ఈవెన్ అవతార్లో ఉండేటువంటి హీరోయిన్ కూడా పనికి రాకుండా ఉండే విధంగా ఆ విధంగా మేకప్ తయారు చేశారు. నిజంగా అది ఆర్ట్. ఇది కూడా ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇవి. కాబట్టి వీటన్నిటిని కూడా మనము గౌరవించాలి. అంతేకాకుండా మన ఇండియన్ సాంప్రదాయాన్ని మనము రాబోయే రోజుల్లో మళ్ళా మనం డెవలప్ చేసుకునే విధంగా చేయాలి. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఒక 1/2 అవర్ వీళ్ళని అడిగి నేనే చెప్పానమ్మా, 1/2 అవర్ మీరు టైం ఇస్తాము, మీరు తప్పనిసరిగా చేయమని చెప్పాము. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. రైట్ మా, థ్యాంక్ యూ. రైట్, ఎన్పిఎస్ సారీ మంగమ్మ శబ్దం కాదండి, మన మిస్సమ్మ కానీ గుండమ్మ కథలో కానీ ఇవన్నీ కూడా ఆమె వేసేసింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాత ఉండేటువంటి మన కల్చర్ ని మళ్ళా ఇప్పుడు వెలుగు తీస్తున్నాం బయటికి. ఆ నిజమైనటువంటి ఆ కల్చర్ మీరు అనుకుంటారేమో కానీ మధువరి అంటే ఏంటంటే రాధాకృష్ణుడికి సంబంధించినటువంటి ఏరియా. మధువన్ అండి, మధువనుడు రాధికుడు అనే సాంగ్ ఉండాలి, చూసారా లేదా? అదేవిధంగా రవివర్మకి అందని ఒకే ఒక అందాన్ని అంటే రవివర్మ కూడా ఇది ఆర్టిస్ట్. పికాసో చిత్రంలో ఉందని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. పికాసో అంటే ఎవరు? వరల్డ్ ఫేమస్. ఇవన్నీ పాటలన్నీ కానీ వింటే మనం చూస్తే ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేటివన్నీ కానీ చూస్తే మన దగ్గర ఉండేటువంటి వాటిని మనం ఇప్పుడు ఎత్తుకుంటున్నాం. అంటే ఈ విజయవాడ కూడా అక్కడక్కడ రోడ్డు మీద కనిపిస్తున్నట్లయితే ట్రైబల్ కి సంబంధించినటువంటి ఆర్ట్స్ ఉంటాయి. వాళ్ళు వేరే వేషాలు వేసినటువంటి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ నేనేదో ఒకే సింపుల్ గా ఆయన బండగాడు వచ్చున్నారు, ఆయన ఏదో చెప్తారులే అని అనుకున్నారు. కానీ ఈరోజు వీళ్ళు ఒక చిన్న ఫ్యాషన్ షో చూపించేశారు మనకి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది.
వచ్చినటువంటి టీంలందరికీ కూడా ప్రత్యేకించి ఉషారాణి మేడమా, ఉషారావు గారిని ప్రత్యేకించి రండమ్మా, మీరు దగ్గరండి. మేడం గారికి బిర్యానీ మళ్ళా మరొకసారి ఛాన్స్. తర్వాత వాళ్ళ టీం అంతా రండి అమ్మా, మొత్తం రండి, మొత్తం టీం అంతా రండి. రండి రండి వచ్చేయండి. వీళ్ళంతా మనకి దక్షిణ, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఒక్కసారి మనకు చూపించేశారు. మీరు బాగా గమనించండి, తంజావూరు అంటే తంజావూరుకు సంబంధించినటువంటి టెంపుల్ స్ట్రక్చర్ అది. ఆ టెంపుల్ స్ట్రక్చర్ ని ఒక్కసారి మనకు చూపించడం జరిగింది. అదేవిధంగా కృష్ణుడు రాధకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. ఎవరైనా మీరు ఎంతమందికి దీంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని మనకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అవి నేర్చుకునే దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏం కావాలో వాటిని మనము ఎంత అవుతుందమ్మా, ఒక 1,000 నుంచి 2,000 వరకు ఖర్చులు అవుతాయి మీ వరకే. మీకు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు నేర్చుకోవాలంటే ఆ మట్టి తర్వాత దానికి సంబంధించినవన్నీ చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఖర్చులు పెట్టుకోవాలి. అందుకని బొటిక్లు ఎవరైనా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే బొటిక్స్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన దగ్గర నుంచి ఈ రోజు లిస్ట్ ని మీరు నాకు పోస్ట్ చేస్తారు. ఈ రోజు మనం చూపించినటువంటి దాంట్లో ఒక్కొక్కరిని మీరు మామూలుగా చేయండి. మీరు 150 మంది ఉన్నారు ఇక్కడ, మధ్యాహ్నం 150 మంది వస్తారు, రేపు మార్నింగ్ 150 మంది వస్తారు, మొత్తం 450 మంది. 450 మందిలో కనీసం మనకి 200 మంది వస్తే చాలు. ఎందుకంటే వీళ్ళలో నేర్చుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళా వీళ్ళు ఒక ట్యూటర్ లాగా, అంటే ఈ ఒక వేరే వాళ్ళకు కూడా నేర్పించేటువంటి ఒక చిన్న గురువు లాగా కూడా వీళ్ళు తయారవుతారు. నిజంగా ఈరోజు యాక్చువల్గా ఎంత ఘనంగా ఉందంటే మాత్రం ఒకసారి ఎండి గారిని కూడా పిలిపించి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకని నేనేదో ఆషామాషిగా అనుకున్నాను ఫస్ట్, ఏదో సింపుల్ గా ఉంటుందని. నేను గుజరాత్ లో చూశానండి, గుజరాత్ లో మనం వెళ్ళినప్పుడు చూశాను నేను. వాళ్ళకంటే కూడా చాలా నగిషిగా ఉన్నాయి, మాత్రం చాలా చక్కగా చాలా నీట్ గా చేస్తున్నారు. కాబట్టి సుమారుగా మీరు ఎంతమంది ఒక్కొక్క నైట్ గా చేస్తారో హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఆర్తి పని మానేసి చేయమని చెప్పడా, ఆర్తి పని చేస్తూ మీ ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు మీరు చేయొచ్చు. ఆర్పి పని రోజుకి 2 గంటలు చేస్తే చాలు ఆర్పి పని. కానీ మీరేం చేస్తారంటే ఆర్పి పని ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి 10 దాకా ఆర్పి పని చేస్తూనే ఉంటారు, కానీ ఏం ఉండదు అక్కడ. ఏమ్మా, కానీ ఇది ఏదో ఒక ఆషామాషిగా ఆరంభ సులభం లాగా కాకుండా చక్కగా మనస్సు పెట్టి చేస్తే మాత్రం డెఫినెట్ గా దీని మీద మంచి ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మార్కెటింగ్ చేసేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేయబోతున్నారు. మార్కెటింగ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్స్ అన్ని కూడా మేము తీసుకుంటాము. మేము మిమ్మల్ని అడగడం లేదమ్మా. మన దగ్గర ఉన్నటువంటి మంజుల ఇద్దమ్మా, మంజుల అందరికీ తెలుసు. మంజులకి మీ యొక్క ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంజులకి ఈ రోజు నేమ్ పంపించండి, పర్సనల్ గా ఫోన్ నెంబర్ పంపించండి. మేము ఈ యొక్క పెడలైట్ కి సంబంధించినటువంటి ఈ బొటిక్ కి సంబంధించినటువంటి అంశాల మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా పేరు ఇది, నేను ఆర్పీని, తర్వాత నా యొక్క ఫోన్ నెంబర్ అని చెప్పేసి మీరు పర్సనల్ గా ఆవిడకి మెసేజ్ పెట్టి అవి రిసీవ్ చేసుకుంటాం అంతే. అంతేగాని మేము వచ్చి మిమ్మల్ని బతిమాడేదంటూ ఏమి ఉండదు. ఎందుకు చెప్తున్నామంటే మీ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు నుంచే స్టార్ట్ అవ్వాలి.
అంతేగాని మేము మిమ్మల్ని మంచిరాడమ్మా నేర్చుకోండి అమ్మా అని చెప్పేదంటూ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క స్త్రీ ఉండేదానికంటే, తను అందంగా ఉండేదానికంటే ఇంకొంచెం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కంటే నేను ఇంకా బాగా అందంగా ఉండాలి, ఏమికంటే నేను అందంగా ఉండాలని చెప్పి తిండి కూడా మానేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. తిండి బాగా తిని చక్కగా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటే వాళ్ళు చేసినంత ఎక్సర్సైజ్ ఇంకెవ్వరు చేయరమ్మా. ఇంట్లో మన ఇల్లు ఒకసారి వంగి ఊడిస్తే మగవాడు అర్ధగంట సేపు పోయి పైకి కిందకి దుక్కితే ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడో అంత ఎక్సర్సైజ్ చేసినట్టు అది ఆడవాళ్ళకి ఎవరికి అర్థమైందా? మీరేమంటారు? మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇల్లు ఊడుస్తాం,